ప్రార్థన చేసుకొని ప్రేమ కలిగిన దేవ, తండ్రి ఇంతవరకు నీ సజీవ లెక్కలు వచ్చి చేయమని ఈ సమయంలో తండ్రి నేను స్థితించి ఈ సమయంలో తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని నాకు దయచేయడం నేను ఒకటి బోరుగానని వాడుకుంటున్నాను. ఏ విధంగా తండ్రి ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్పాలి, అదే రీతిగా నా ద్వారా మీరు మాట్లాడించమని తండ్రి ప్రార్థించుకుంటున్నాను. మీరు ఎవరిగా ఉన్న ఆదరించినందుకు నడిపించున్నాను. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మరలా కపెర్నహూములోనికి వచ్చిన ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. మోయించుకొని తీసుకొని వచ్చి దింపేది. చాలు ఇంకొకసారి మత్తయి సువార్తలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 వచనం 14 వచనం 7వ అధ్యాయం 13వ వచనం 14 వచనం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, వెడల్పును విశాలమై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. విశాల మార్గాన్ని వెళ్ళాలా, ఇరుకు మార్గాన్ని వెళ్ళాలని చెప్తున్నాడు అక్కడ. ఇరుకు మార్గాన ప్రవేశించుడి, విశాల మార్గాన. మనం ఏమనుకుంటాము, కొంచెం ఖాళీ దొరకగానే ఇది గొంది ఖాళీగా ఉంది, ఈ రూట్లో నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గరికి వెళ్ళిపోతాం. దూరం అయినా పర్లేదు, ఆ రోడ్లో ఇరుకుగా ఉంది, ట్రాఫిక్గా ఉంది కాబట్టి ఈ రోడ్ నుంచి అయితే విశాలంగా వెళ్ళిపోతాం అనుకుంటాం కదా. మనం ఏ కాడికి విశాలంగా ఉన్న వాటినే మనం ప్రిఫర్ చేస్తాం. ఇంతకాడికి మనం విశాలంగా వెళ్ళాలి. ఎక్కడ దాకా, ఫర్ సపోజ్ మనం ఒక హోటల్కి టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళాం. 2 హోటల్ పక్కనే ఉన్నాయి. ఒక హోటల్ పక్కన వాడు ఏకలు దొరుకుంటా ఖాళీ కూర్చున్నాడు, ఒక హోటల్ ఏమో కితకితలు ఆడిపోతున్నారు. ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? నాలాంటి వాడు అయితే ఏదైతే వాళ్ళ కడుపులోకి వెళ్ళేదే కదా అని చెప్పి ముందు ఏదో ఖాళీగా ఉన్న దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటాడు. కొంతమంది అయితే ఇరుక్కున్నా పర్లా, జనం ఉన్నా పర్లా, దాంట్లోకి వెళ్ళి వాడిచ్చేదే తెచ్చుకోవాలి. దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎక్కువ మంది విశాల మార్గాన్ని ప్రయారిటీ ఇస్తున్నారు, కానీ ఇరుకు మార్గాన్ని ఎవరు కూడా ప్రవేశించట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇరుకు మార్గాన వెళ్ళండి. ఒకసారి చదవండి, మరి ఒకసారి మత్తయి సువార్తలో. నాశనముకు పో మార్గము విశాలంగా ఉన్నది, అనేకులు. చాలు చూడండి, విశాల మార్గంలో కాదు ఇరుకు మార్గంలో వెళ్ళండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మన మార్కు సువార్తలు నాకు చూసుకున్నటువంటి వాక్యంలో మనం వెళ్తే కనుక అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువారి దగ్గరికి అనేక మంది జనాలు వచ్చారని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం కదా. అనేక మంది జనములు అక్కడ వచ్చి కూర్చున్నారు, గుంపులుగా అక్కడికి వచ్చి కూర్చున్నారని చూస్తున్నారు. వచ్చిన వారందరిలో కూడా భక్తిహీనులు ఉండరు, అందరూ భక్తి పరులు ఉండరు. కొంతమంది భక్తి లేని వారు ఉంటారు, కొంతమంది భక్తిహీనులు ఉంటారు, భక్తి పరులు ఉంటారు. ఆ భక్తి పరుల్లో కూడా కొంతమంది గొప్ప భక్తి కలిగిన వారు ఉంటారు. అందరూ కూడా బాగా భక్తి కలిగిన వాళ్ళు అందరూ ఉండరు కదా. కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, కొంతమందికి నమ్మకం లేకుండా ఏదో వెళ్ళాలి కదా, వాళ్ళ ప్రార్థనకి వెళ్ళి కూర్చోవాలి కదా అనేటువంటి ఉద్దేశంతో వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థనకి నేను వెళ్ళాలి, నాకు ఒక బాధ్యత ఉంది, నేను చేయాల్సిన పని అక్కడ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి అనుకునే వాళ్ళు
కొందరు ఉంటారు కదా, కొందరు భక్తులు ఉంటారు. ఆ కొందరులో కూడా గొప్ప భక్తులు కొందరు ఉంటారు, అవునా కదా? ఉన్న కొంతమంది భక్తుల్లో కూడా గొప్ప భక్తులు కొందరు ఉంటారు. ఆ గొప్ప భక్తులు వారు ఏంటంటే దేవుని యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కూర్చొని అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయనతో పంచుకోవడానికి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అది కూర్చున్నప్పుడు ఆయన అక్కడ కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లోనికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో ఏదైతే ఆ ఇంట్లోకి ఏ ఇంట్లోకి అయితే ఆయన వెళ్ళాడో, ఆ ఇల్లు ఆ దినాన ఏ విధంగా అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళాడో, ఈ రోజు అది ఇల్లు ఆయన వెళ్ళాడు కాబట్టి, ఆ ఇంట్లో వారు ఆయన్ని ఆహ్వానించారు కాబట్టి ఆ ఇల్లు ఇప్పుడు ఎంతగానో ఆశీర్వదింపబడిన ఇల్లుగా, ఎంతో దీవింపబడినటువంటిదిగా ఆ స్థలం ఉంది. ఆ స్థలం ఎంతో దీవించబడినటువంటిదిగా ఉంది, ఆశీర్వదించబడినటువంటిదిగా ఉంది. కారణం ఏంటంటే ఆ దినాన వారు ఆయనకి స్థలం ఇచ్చారు కాబట్టి అది ఆశీర్వదింపబడిందిగా ఉంది. మన జీవితాల్లో కూడా ఆశీర్వదింపబడాలి, మనం కూడా దీవించబడాలి అంటే మొదటగా మనం ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వాలి, ఆయనకి స్థానం ఇవ్వాలి. ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు, మన హృదయంలో ఆయనకి చోటు ఇచ్చినప్పుడు, మన గృహంలో ఆయనకి చోటు ఇచ్చినప్పుడు, ఏ విధంగా అయితే అక్కడ ఆ ఇంటిలోకి ఆయనకి ఏ విధంగా స్థానం ఇచ్చారో, ఆ విధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు అది దీవించబడి ఆశీర్వదించబడిందో, అదే విధంగా మనం కూడా మన హృదయాల్లో ఆయనకి స్థానం ఇస్తే, మన గృహాల్లో ఆయనకి స్థానం ఇస్తే, మన కుటుంబంలో ఆయనకి స్థానం ఇస్తే, మనం చేసిన పనిలో ఆయనకి స్థానం ఇస్తే, అది ఒక్కటి కూడా మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదింపబడుతుంది. చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడంటే దేవునికి మనం హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, మనం చేసే పనులు ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు అది ఆశీర్వదింపబడుతుంది. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. నిలవరంగా ఉండనియదు, ఆతిథ్యము చేయక మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే ఆతిథ్యము చేసేది. చూడండి ఏ విధంగా స్థానం ఇవ్వాలి దేవునికి, మనం కూడా ఏ విధంగా స్థానం ఇవ్వాలి, ఏ విధంగా మనం ఆతిథ్యం ఇవ్వాలి అనే దాని గురించి అక్కడ చెప్తున్నాడు. ఆ విధమైనటువంటి స్థానము మనం ఆయనకి కల్పించాలి. తెలియకుండానే మన హృదయాల్లో మనకి అవిశ్వాసం మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. అది ఎట్లా ఉంటదంటే, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఎంత దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను, అయినా కానీ నాలో అవిశ్వాసం ఎట్లా వస్తుంది అని చెప్పి మనం అనుకున్నప్పుడు దానికి తెలిసేది ఏంటంటే, మనకు తెలియకుండానే అవిశ్వాసం మనలోకి వస్తుంది. మనకు తెలియకుండానే మనకి దేవునిలో ఉంటా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడే మన మైండ్ ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా లోకంలోకి తిప్పేస్తుంది. కారణం ఏంటంటే మనకు తెలియకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. అన్నిటినీ మనం జయించాలంటే మొదటిగా మనం మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. ఇక్కడ ఆయన కపెర్నహూములోనికి వెళ్ళాడు. తర్వాత బేతని అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మార్తా అనే ఒక స్త్రీ అతన్ని పిలిచి మా ఇంట్లో ఉందిరా అని చెప్పి ఆయన అక్కడ స్థానం ఇచ్చేది. బేతని అనే ఊరికి వెళ్ళినప్పుడు ఆ మార్తా అనేటువంటి ఆమె ఇంట్లో ఉండేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పేతురు అత్త వారి ఇంట్లో ఉండేవాడు. చూడండి, అక్కడికి వెళ్తే అక్కడ, ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఆయన ఉండేవాడు. అందుకని ఆ స్థలాలు ఇప్పుడు ఎంతో ఆశీర్వదింపబడి దీవించబడి, మనం కూడా మన హృదయాల్లో మన గృహాల్లో మనం ఆయనకి స్థానం ఇస్తే మన యొక్క గృహాలు కూడా అదే విధంగా ఆశీర్వదింపబడతాయి కదా. మన హృదయాల్లో కూడా ఆయనకి స్థానం ఇస్తే మనం కూడా అంతే దీవించబడతాం కదా. దీవించబడలేకపోతున్నామంటే, మన గృహాల్లో సంతోషము సమాధానము లేకుండా ఉంటుంది అంటే దానికి కారణం ఏంటంటే మనం ఆయనకి స్థానము ఇవ్వటం లేదు. మనం ఆయనకి స్థానం ఇవ్వకపోవటం వల్ల ఇవన్నీ మనకు వస్తున్నాయి. మరి ఆయన ఇక్కడ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిన స్థలంలో కొంచెం కూడా ఖాళీ లేదంట. మార్కు సువార్తలో చదువుకున్నాం. ఆయన వెళ్ళినటువంటి ఆ ఇంటి దగ్గర స్థలము లేకుండా, ఖాళీ లేకుండా చుట్టూరు జనాలు కూర్చొని ఉన్నారంట. తలుపుల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర జనమంతా కూర్చొని ఉన్నారంట. జనమంతా కూర్చొని ఉన్నప్పుడు మరి ఆయన వచ్చాడని తెలుసుకొని వెంటనే ఆ కపెర్నహూములో ఉన్నటువంటి వారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన కోసం అక్కడికి వచ్చేసారు. ఏ విధంగా అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడంటే మనందరం ఎట్లా కూడుకుంటాం? మనం ఒక కూటమి పెట్టుకున్నాం. మనం కూటమి పెట్టుకొని ఒక గొప్ప దైవ సేవకుని పిలుచుకున్నామంటే మనందరం ఎట్లా వచ్చి కూర్చుంటామా? కూర్చోమా? మరి ఈ రోజుల్లో అయితే మనం ఒక కూటమి పెట్టుకున్నామని చెప్పి తెలియజేయడానికి క్యాన్వర్సింగ్ అని, లేకపోతే సోషల్ మీడియా ద్వారా, లేదా అనేక విషయాలు ఫోన్ల ద్వారా మనం అందరికి ఇతరులకు తెలియజేస్తున్నాం. వీటి ద్వారా మనం ఇతరులకు తెలియజేస్తున్నాం. మరి ఆ దినాల్లో వారికి ఫోన్లు లేవు కదా. ఆ దినాల్లో వారికి ఫోన్లు లేవు, ఏమీ లేవు. కానీ వారు ఎట్లా తెలుసుకొని వచ్చారు చూడండి. ఆయన వస్తున్నాడని చెప్పి తెలుసుకొని వారంతా అక్కడ స్థలం లేకుండా వారంతా అక్కడ గుంపులుగా
కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడ నిజంగా ఆయన స్వస్థపరిచే దేవుడే, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన ఆశ్చర్యాలు అద్భుతాలు చేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన పరిచర్యలో మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆయన బోధించేవాడంట వాక్యాన్ని. ఏం చేసేవాడు? వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని బోధించేవాడు. పరలోక రాజ్యానికి చేరటానికి ఏ విధమైనటువంటి మార్గము నీకు కావాలో, ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితం నీకు కావాలో అటువంటి జీవితాన్ని ఆయన వారికి బోధించి నేర్పించేవాడు. దేవుని రాజ్యానికి చేరడానికి ఏ విధంగా చేరుకోవాలో అటువంటి మాటలు ఆయన ద్వారా అందరికీ తెలియజేసేవాడు. మరి నిజంగా ఈరోజు నేను నిజంగా యేసు ప్రభు నమ్ముతున్నాను అనుకునేటువంటి వారు ఎవరైనా కానీ మొదటిగా వారు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఏ విధంగా అయితే ఆయన బోధించాడో వాక్యాన్ని, అదే విధంగా ఇక్కడ బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అందరూ శ్రద్ధగా వినాలి. నేను ఆయన నమ్ముకుంటున్నాను, నేను ఆయన నమ్ముచున్నాను అనే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధతో ఆయన వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని గ్రహించాలి. వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. వినటం వల్ల జ్ఞానం వస్తుంది. వినటం వల్ల తెలివి వస్తుంది. వినటం వల్ల అనేక విషయాలు, దేవుని విషయాలు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి మనకి కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. వినటం వల్ల అరే ఇది చేస్తే తప్పు, ఇది చేయటం వల్ల నేను నరకానికి వెళ్తాను అనే విషయాన్ని తెలుస్తుంది. ఓహో, ఇది చేయటం వల్ల దేవుని దృష్టిలో తప్పు కాబట్టి ఇది నేను చేయకుండా ఉంటే నేను ఆయన రాజ్యానికి చేరుతాను అనే విషయాన్ని మనం గ్రహించుకుంటాం. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విన్నప్పుడు మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. వినటం వల్ల విశ్వాసం ఉంటుందని చెప్పారు. వినటం వల్ల మనం ఎన్ని తెలుసుకోగలుగుతాం. వాక్యం వినటం ద్వారా అరే ఈ రోజు ఇట్లా చెప్పారు పాస్టర్ గారు, ఈ విధంగా నేను నడుచుకోవాలి అని చెప్పి ఒక్కొక్కటిగా నువ్వు నీ జీవితంలో మార్చుకుంటే నేను రాజ్యానికి నువ్వు చేరడానికి ఈ యొక్క మార్గము సులువుగా ఉంటుంది, విశాలంగా నీ మార్గం ఉంటుంది ఆయన రాజ్యానికి. ఒక్కసారిగా కాదు, విన్న వాక్యాన్ని నువ్వు కొంచెం అంచెలంచెలుగా నువ్వు మారుతా నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటే నువ్వు గొప్పగా ఆయన నీ మార్గాన్ని విశాలపరుస్తాడు. వాక్యాన్ని వినాలి శ్రద్ధగా, వాక్యాన్ని గ్రహించాలి శ్రద్ధగా. చెప్తున్నటువంటి వాక్యం విని ఏ విధంగా నడుచుకోవాలి, ఆయన దృష్టికి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి మనం తెలుసుకొని నడుచుకోవాలి. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా నడుచుకోవాలి? ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను రక్షింపబడ్డాను కాబట్టి ఇటువంటి తప్పులు నేను చేయకూడదు, ఇటువంటి పాపాలకు నేను నా హృదయంలో నేను చోటు ఇవ్వకూడదు, నా గృహంలో నేను వీటికి చోటు ఇవ్వకూడదు అని చెప్పి మన వాక్యాన్ని విన్నప్పుడు మనకి తెలుస్తుంది. ఈ లోకంలో తాత్కాలికంగానే మనం సంతోషంగా ఉండగలుగుతాం. కొన్ని దినాలు మాత్రమే ఈ లోకంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. శాశ్వత కాలము మనం సంతోషంగా ఉండాలంటే ఆయన యొక్క రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతాము. ఆ యొక్క రాజ్యంలో సంతోషంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. ఆ యొక్క రాజ్యంలో సంతోషంగా ఉండటానికి మనందరము దేవుని సన్నిధిలో ఇంకా ఘనంగా వాడబడాలి, ఘనంగా ఎదగాలి అని చెప్పి మనందరం ప్రార్థించాలి. ఈ లోకంలో ఉండేటువంటి సమస్యలు, ఈ లోకంలో ఉండేటువంటి బాధలు, ఈ లోకంలో ఉండేటువంటి భారాలు అందరికీ ఉండేటువంటి, ఎవరికి నాకు బాధ లేదు అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏదో ఒక కుటుంబంలో ఎవరో ఒక మనిషికి ఏదో ఒక చిన్న బాధ, ఎవరో ఒకరికి ఏదో ఒక చిన్న అనారోగ్యం, ఏదో ఒక ఆ కుటుంబంలో సమస్య, ఏదో ఒక ఇబ్బందులు ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉంటున్నాయి. కానీ ఇవన్నీ లోకంలో ఇవన్నీ కామన్, ఒకటి పోతే ఒకటి. ఈరోజు బాధ వచ్చింది, రేపు ఆ బాధ నన్ను విడిచి వెళ్ళిపోయింది, రేపటి దినాన సంతోషంగా ఉన్నాను అనుకుంటే మరలా తిరిగి ఎల్లుండికి ఏదో ఒక బాధ వచ్చేస్తుంది కదా, ఏదో ఒక బాధ వచ్చేస్తుంది. ఈ దినాన నేను సంతోషంగా ఉన్నాను అనుకునే లోపు మళ్ళీ రేపటి దినానికి ఏదో ఒక బాధ వచ్చేస్తుంది. ఇవంతా ఈ తాత్కాలికంగానే ఈ లోకంలో మనం సంతోషంగా ఉండగలుగుతాం. శాశ్వత కాలం ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండాలి అంటే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా పెంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన బోధించాడంట అక్కడ. ఇంకా ఏం బోధించాడంటే మనుషులు బుద్ధి మారటమే కాదు, మనస్సు మారాలి అని చెప్తున్నాడు. బుద్ధులు మారటం మాత్రమే కాదు, పైకి నువ్వు వేషధారగా నువ్వు పైకి ఎట్లా కనిపించినా కానీ, నువ్వు భక్తి పరుడుగా నువ్వు బయటికి కనిపించినా కానీ లోపల ఉన్నటువంటి నీ మనసు మారకుండా నువ్వు పైకి ఎంత కనిపించినా కానీ అది వ్యర్థమే. మొదటగా నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి అని చెప్తున్నాడు. నీ మనసులో ఆయనకి చోటు ఇవ్వాలి అని చెప్తున్నాడు. నీ మనసులో ఈ లోకాన్ని ఉంచుకొని, నీ మనసులో ఈ లోక పాపాలన్నింటినీ ఉంచుకొని ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నువ్వు ఎంత పరిశుద్ధుడు అవుతావా? అవు మొదటిగా మన మనసుని మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. మనం చూడండి ఒకసారి మార్కు సువార్త మరలా 2వ అధ్యాయం 2వ వచనం చదవండి.
ఆ, స్థలము లేకపోయాను. వాక్యం బోధించుచుండగా పక్షువాయు గల ఒక మనిషిని మోయించుకొని, చూడండి ఆయన అక్కడ వాక్యం బోధిస్తా ఉన్నాడంట. ఆయన అక్కడ వాక్యం బోధిస్తా ఉన్నటువంటి సమయంలో ఒక మనిషి వెళ్ళటానికి కూడా ఖాళీ లేదంట. గుంపులుగా జనం కూడుకొని ఉన్నారు అక్కడ. మనుషులు వెళ్ళటానికి కూడా ఖాళీ లేనటువంటి స్థలములో ఆయన అక్కడ బోధిస్తా ఉండగా ఎవరిని తీసుకొచ్చారంట? పక్షువాయువు గల ఒక అతనిని మనుషులు ఎవరు తీసుకొచ్చారంట? 4 మనుషులు తీసుకొని మోసుకొని వచ్చారంట. పక్షివాయువు గల వారు. పక్షివాతం అంటే తెలుసు కదా మనందరికీ. ఒకప్పుడైతే అది 50-60 సంవత్సరాలు కదా వస్తూ ఉండేది. మరి ఈ రోజుల్లో అయితే, ఈ కాలంలో అయితే మరి చిన్న వయసులోనే ఒకప్పుడైతే కొంచెం వయసు పెద్దపడిన తర్వాత ఆలోచనలు పెరిగిపోయి, లేదా వారికి ఉన్నటువంటి బాధలు, శ్రమలు పెరిగిపోయి దాని ద్వారా అది వచ్చేది. కానీ ఈరోజు చిన్న వయసులోనే అది మనుషులకి అటాక్ అయిపోతుంది. అది వచ్చిన తర్వాత ఎంత బాధపడతామో, ఎంత బాధ ఉంటుందో మనందరికి తెలుసు. చూస్తూ ఉంటాం కాబట్టి మనందరికి తెలుసు. అయితే అటువంటి అతనిని అక్కడికి తీసుకొచ్చారంట. ఎవరిని తీసుకొచ్చారు? పక్షవాయు గల వారిని తీసుకొచ్చారంట. ఈరోజు దేవుని సన్నిధికి అందరూ ఎట్లా వస్తున్నారంటే, దేవుని వాక్యం వినాలి అనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. దేవుని వాక్యాన్ని విని గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో రావట్లేదు. నాకున్నటువంటి జబ్బులు నేను వెళ్ళగొట్టుకోవాలి, నాకున్నటువంటి సమస్యల్ని నేను తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు. కానీ నేను రక్షింపబడాలి, ఆయన వాక్యం నేను శ్రద్ధగా వినాలి అనేటువంటి విశ్వాసంతో ఎవరు రావట్లేదు. మొదటగా నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి. మొదటగా నీలో ఉన్నటువంటి శాతానికి ఏ స్థలం అయితే నువ్వు ఈ హృదయంలో ఉందో, ఆ యొక్క శాతానికి స్థానం లేకుండా నీ హృదయంలోంచి దాన్ని తీసివేయాలి. నీ హృదయంలో శాతానికి చోటు లేకుండా దాన్ని తీసేసి నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటే నువ్వు కావాలనుకున్నటువంటి స్వస్థత కానీ, నువ్వు కావాలనుకున్నటువంటి సమస్యల నుంచి విడిపించటం కానీ నువ్వు అప్పుడు పొందుకోగలుగుతున్నావు. అవును, దేవుని నామంలో, యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య నామంలో స్వస్థత ఉన్నది. ఆయన స్వస్థపరచగలడు. కానీ ఆయన దగ్గర రక్షణ ఉన్నది. రక్షింపబడినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క స్వస్థత అనేది కలుగుతుంది. రక్షింపబడకుండా నాకు స్వస్థత కావాలి, నాకు సమస్యల నుంచి విడుదల కావాలి అని అడిగితే ఎట్లా కుదురుతుంది? ఏం కావాలి? మొదట రక్షణ కావాలి, రక్షింపబడాలి. మొదటిగా మనం ఆయన సన్నిధికి వెళ్ళామంటే, ఆదివారం కానీ ఏ దినమైనా కానీ ప్రార్థనలో కూర్చున్నామంటే మనకు కావాల్సింది ఆ రోగాల నుంచి విడుదల కాదు కావాల్సింది, సమస్యల నుంచి విడుదల కాదు మనకు కావాల్సింది, మన యొక్క రక్షణ ఎట్లా ఉందో చూసుకోవాలి. మనకు ఆయన యొక్క రక్షణ కావాలి. ఆయన రక్తంతో మనం కడగబడాలి. కడగబడిన తర్వాత, పవిత్రులమైన తర్వాత ఆ యొక్క స్వస్థత అనేది ఆయన మనకి కలుగజేస్తారు. మొదట మన హృదయంలో ఉన్నటువంటి సాతానికి ఉన్నటువంటి స్థానాన్ని తీసివేయాలి. మనలో నుంచి. తీసివేసినాక ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు మనకు ఆయన రక్షణ మనకి ఇస్తాడు. ఆ రక్షణ ద్వారా మనకి అనేక స్వస్థత మనకి కలుగు చేస్తాడు. నీలో సాతాను ఉంటే మరలా తిరిగి ఆ సమస్య నీలోకి మరలా అదే విధంగా వస్తుంది. నీలో సాతానికి స్థానం ఇచ్చావు అంటే, నీ హృదయంలో సాతానికి స్థానం ఉంది అంటే, ఆ యొక్క పాపం నీలోకి మరలా వస్తుంది, ఆ యొక్క జబ్బు నీలోకి మరలా వస్తుంది. ఒక మనిషికి, ఒక పిల్లోడంట ముక్కు మీద ఏగ వాలుకుంటుంటే ఇట్లా అనుకుంటా, ఇటు అనుకుంటే ఇటు వస్తుందంటే, ఇటు అనుకుంటే ఇటు వస్తుందంట. ఏంటి అని చెప్పి ఎదుటి వాళ్ళు చూసి, నీ ముక్కు మీద ఏగ వాలుతుంది అనుకుంటున్నావు, కానీ నీ ముక్కు మీద ఒక బెల్లం ముక్కు ఉంది, దాన్ని తీసేస్తే నీకు ఆ ఏగ పోయిద్ది అని చెప్తే ఆ బెల్లం ముక్క తీసేశాడంట. అప్పుడు ఆ ఏగ రావటం ఆగిపోయిందంట. చూడండి, ఆ ఏగ దేనికోసం వచ్చిందా? ముక్కు కోసం వచ్చిందా? బెల్లం ముక్కు కోసం వచ్చిందా? బెల్లం ముక్కు కోసం ఆ ఏగ వచ్చింది. కానీ ఆ ముక్కు కోసము, ఆ ముక్కుని ప్రేమించి రాలేదా ఏగ? ఆ యొక్క బెల్లం ముక్కు కోసం వచ్చింది. అవునా? మరి నీలోకి పాపం వస్తుందంటే, నీలోకి అనారోగ్యం వస్తుందంటే, నీలోకి సమస్య వస్తుందంటే, నీలో సాతాను ఉంది కాబట్టి ఆ యొక్క సమస్య నీలోకి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ బెల్లం ముక్కను తీసేసినాక ఆ ఏగ ఏ విధంగా అయితే పోయిందో, అలాగే నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి సాతాన్ని నువ్వు తీసేసినప్పుడు ఆ యొక్క రోగము కానీ, యొక్క జబ్బు కానీ నీ జోలికి రాదు. నువ్వు అవి తీసేసినాక దేవుని సన్నిధిలో ప్రార్థించు. రక్షింపబడిన తర్వాత నీకు ఒక స్వస్థత అనేది నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కూరగాయలు కొన్న తర్వాత కొసరు అడిగితే ఇస్తారు, కానీ కూరగాయలు ఏం కొనకుండా నాకు కొసరి అంటే ఇస్తారా? చెప్పుకున్నాం మన సన్నిధి, దేవుని చర్చిలో చెప్పుకున్నాం మనం. కూరగాయలు కొన్న తర్వాత, అమ్మ నాకు ఒక 10 రూపాయలు, నాకు ఇంత కొత్తిమీర పెట్టు, లేకపోతే నాకు ఇంత కరివేపాకు పెట్టు అని అడిగితే ఇస్తారు. నువ్వు ఏం కూరగాయలు కొనకుండా, అమ్మ నా కొసరు, నాకు కొత్తిమీర పెట్టు, కరివేపాకు పెట్టు అంటే ఇస్తారా? ఏం కొన్నావని నీ కొసరు ఇవ్వాలి? ఏం కొన్నావని నీ కొసరు ఇవ్వాలి అని అడుగుతారు.
అలాగా మనకు కూడా కొసర కావాలి అంటే మొదటగా మనం రక్షింపబడాలి. దేవుని సన్నిధిలో రక్షింపబడి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం అయితే ఆయన యొక్క స్వస్థత మనను పొందుకుంటాం. ఆయన యొక్క స్వస్థత మనం పొందుకుంటాం. ఆయన యొక్క రక్షణను మనం పొందుకున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యల నుంచి మనం విడిపించుకోగలుగుతాం. అనేకమైనటువంటి బాధల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మనకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత నుంచి మనం విడిపించగలుగుతాం. ఎప్పుడైతే ఆయన రక్షణలో మనం ఉంటామో అప్పుడు మాత్రమే వీటన్నిటిని మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ పక్షవాయువు కలిగిన వాటిని తీసుకొని వచ్చారంట. నలుగురు మోసుకొని వచ్చారంట తీసుకొని. మరి అతను నడవలేడు కదా, నడవగలుగుతాడా? నడవలేడు కదా. నడవలేడు కాబట్టి నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. చూడండి, నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. ఈ రోజుల్లో మనుషులు కూడా ఎట్లా ఉన్నారంటే పాపం ఉండి తాగుడు అలవాటు ఉన్నటువంటి వారు కానీ అనేక అలవాట్లతో కూడుకున్నటువంటి వారు కొంత డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత, డ్రగ్స్ తీసుకున్న తర్వాత వారంతటికి వారు నడవలేదు. మరలా వారిని ఇద్దరు పట్టుకొని నడిపించారు. అవునా? తాగి పడిపోయిన వాడిని ఎవరు తీసుకెళ్ళాలి? ఇంకొక మనిషి తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడిని నలుగురు తీసుకొచ్చారు. మరి ఇక పాపానికి చోటు ఇచ్చిన వాడిని కూడా ఇంకొకరు మోసుకురావాల్సి వస్తుంది. చూడండి ఏ విధంగా పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చారో అదే నీ పాపం జీవితంలో జీవిస్తున్నటువంటి వాడిని కూడా ఇంకొకరు మోసుకురావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఈ యొక్క పాపానికి చోటు ఇవ్వటం వల్ల దేవుడు ఒక శాతానికి నువ్వు నీ హృదయంలో చోటు ఉంచుకునేసరికి దేవుడు నిన్ను ఎంతగానో చూస్తున్నాడు, ఎంతగానో నిన్ను మార్చాలని ప్రయత్నిస్తున్నా కానీ నువ్వు ఆయన మాట వినకుండా, ఆయన మార్గంలోకి నడుచుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పాపానికి చోటు ఇస్తా ఉంటే నువ్వు అదే జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. మరి ఇక్కడైతే ఆ ఇంటి వారు దేవుని దగ్గర యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే ఆయన దగ్గర స్వస్థత ఉంటుందని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అవునా? యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే స్వస్థత ఉంటుంది అని చెప్పి ఆ ఇంట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి వారు మరి ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి విశ్వసించి ఆయన అక్కడికి తీసుకొచ్చారు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, చూడండి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనదంటూ ఆయనకి ఏదీ లేదు. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయగలుగుతానని చెప్పేటువంటి వాడు కాదు. ఇది నేను చేయలేను, ఇది వేరే వాళ్ళతో చేయించుకో, ఇది నా వల్ల కాదు అని చెప్పేటువంటి వాడు కాదు. డాక్టర్లు అయినా కానీ అయ్యా ఇది నా వల్ల కాదు, ఇంకొక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తారు. లేకపోతే మనం ఏదైనా ఒక పని కోసం అధికారుల దగ్గరికి వెళ్తే ఇది నేను చేసే పని కాదు, ఇంకొక అధికారి దగ్గరికి వెళ్ళని చెప్పి పంపిస్తారు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నా వల్ల కాదు అని చెప్పేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకములో ఈ పాపాల నుంచి విడిపించగలడు, ఈ లోకము నుంచి విడిపించగలడు, నీకున్నటువంటి శరీర బలహీనతల నుంచి విడిపించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లోకములో లేదు. సమస్తం ఆయనకి సాధ్యమే. అసాధ్యమైనదంటూ ఆయనకు అసలు ఏవి లేదు. కానీ ఈ రోజులో మనుషులు మాత్రం పాపానికే చోటిచ్చి హృదయాలు మార్చుకోకుండా ఆ హృదయాలను అంతే ఉంచుకొని ఆ హృదయంలో సాతానికి చోటిచ్చి అదే విధంగా నడుచుకుంటున్నారు. అలాగే ఏ విధంగా అయితే పక్షవాయువు కలిగిన వాడిని నలుగురు ఏ విధంగా అయితే మోసుకొచ్చారు, పాపానికి చోటిచ్చినటువంటి వారిని కూడా అదే విధంగా ఇద్దరు ముగ్గురు మోసుకురావాల్సి వస్తుంది. ఈరోజు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో సంతోషం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా ఈ విధంగా త్రాగుడికి బానిసలైపోయి త్రాగుడికి బానిసలైనటువంటి వారిని మోసుకురావాల్సి వస్తుంది. పక్షవాయువు కలిగిన వారిని మోసుకొచ్చినట్టుగా వారిని కూడా మోసుకురావాల్సి వస్తుంది. చూడండి ఈ లోకంలో ఏ విధంగా అయితే ఈ పక్షవాయువు గల వారిని మోసుకొచ్చాడో దేవుని దగ్గర యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తే స్వస్థత ఉంటుంది, ఆయన దగ్గర విడుదల ఉంటుంది, స్వస్థత దొరుకుతుంది అని చెప్పి ఏ విధంగా అయితే ఆయన దగ్గరికి తీసుకొచ్చారో అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని, ఈ లోకంలో తప్పిపోతున్నటువంటి వారిని, ఈ లోక పాపంలో పడిపోతున్నటువంటి వారిని, ఈ లోక పాపంలో పడి మునుగుతున్నటువంటి వారిని, ఈ లోక పాపంలో ఉండి జీవిస్తున్నటువంటి వారిని, ఈ లోకంలో జీవిస్తూ వారి హృదయాల్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నా కానీ మార్చుకోలేకపోతున్నటువంటి వారిని మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పెద్దగా చెప్పండి. ఏ విధంగా అయితే ఆ పక్షవాయువు గలవాడిని తీసుకొని వచ్చారో, ఎందుకు తీసుకొచ్చారు? వినట్లేదా? ఎవరు వాక్యం వినట్లేదా?
మరి ఒక్కరు సమాధానం చెప్పలేదు. ఎందుకు తీసుకొచ్చారు పక్షవాయువు గలవాడిని అక్కడికి? స్వస్థపరుస్తాడు. యేసయ్య నామములో స్వస్థత ఉన్నది కాబట్టి ఆ యొక్క స్వస్థపరచాలి, ఆ యొక్క స్వస్థత కావాలి అని చెప్పి ఆ పక్షవాయువు గలవాడిని ఎక్కడికి తీసుకొచ్చారు? యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. మరి ఈ లోకంలో పడిపోతూ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిని మనం ఎక్కడికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేనికి తీసుకురావాలి? వారి పాపాల నుంచి విడిపించడానికి దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఏ విధంగా అయితే ఇక్కడ స్వస్థపరుస్తారని చెప్పి ఏ విధంగా అయితే దేవుని దగ్గరికి తీసుకొచ్చాడో అలాగే ఈ లోకం నుంచి విడిపించుతాడు. ఈ లోకం నుంచి విడిపించాలి అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మనం ఎవరి దగ్గరికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకొస్తే వాటన్నిటి నుంచి విడిపించి స్వస్థత పొంది వాటన్నిటి నుంచి మారు మనస్సు పొంది మరలా తిరిగి ఆధ్యాత్మిక జీవితంలో వారు మరలా రక్షణలోకి వచ్చి ఎదుగుతారు. రక్షింపబడి ఆయన రక్తంతో కడగబడి మరలా దేవునిలో ఎదుగుతారు. మనం వారిని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చే వారిగా ఉండాలి. మనం రావటమే కాదు, మనం వెళ్ళటమే కాదు, మనం వినటమే కాదు, వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం ఇతరులకి తెలియచేయాలి. సకల జనులకి సువార్తను ప్రకటించాలి. వాక్యాన్ని అనేకులకి తెలిసేలాగా చేయాలి. రేపటి దినాన ఆయన లెక్క అడిగే దినాన వారు నాకెవరు చెప్పలేదు అని అడిగితే ఆయన మనల్ని శిక్షిస్తాడు. మీరెందుకు చెప్పలేదు, మీరెందుకు బోధించలేదు కదా? ఆయన మన కోసం మరణించాడు, ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు, ఆయన మన కోసం సిలువలో త్యాగం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం సకల జనులకు తెలియాల్సినటువంటి విషయము అందరికీ ఉంది. మన బాధ్యత అది. అందరికీ తెలియచేయాలి. తెలియచేసి వారందరినీ రక్షణ మార్గంలోకి నడిపించాలి. రక్షణ మార్గంలోకి నడిపించి వారందరినీ దేవుని సన్నిధికి నడిపించాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద, అందరి మీద ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఏ విధంగా అయితే ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడిని ఏ విధంగా దేవుని దగ్గరికి మోసుకొని వచ్చారు, అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిని, ఈ లోకంలో పడిపోతున్నటువంటి వారిని, ఈ లోకంలో ఆ చెడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని, ఈ లోకంలో త్రాగుడికి బానిసలైనటువంటి వారిని, ఈ లోకంలో ఆ వ్యభిచారానికి బానిసలైనటువంటి వారిని, ఈ లోకంలో అనేక వాటికి బానిసలైనటువంటి వారిని మనందరం కూడా ఎక్కడికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకొచ్చే వారిగా ఉండాలని చెప్పి రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనం ఒక్కలమే కాదు రక్షింపబడాల్సింది, మనం ఒక్కలమే కాదు, మనతో పాటు అనేకులు మారాలి. మన చుట్టుపక్కల ఉన్న జనాలు మారాలి. మరి ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మారాలి. ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాదు, కానీ మొదట నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలి. నా కుటుంబాన్ని ఆయన రాజ్యానికి చేర్చుకోవాలంటే నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి. ఇరుగు పొరుగు వారి కోసం నేను ప్రార్థన చేయాలి. వారందరినీ దేవుని సన్నిధిలోకి నడిపించాలి అనేటువంటి ఉద్దేశం మనందరికి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ప్రార్థన ఫలిస్తుంది. మొదటగా చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. చెప్పేటువంటి ప్రతి ఒక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందన్న విషయం మనకు తెలుసు. వినటం వల్ల జ్ఞానం పెరుగుతుందని తెలుసు. వాక్యం వినటం వల్ల ఇది చేయడం తప్పు, ఇది చేయడం దేవుని దృష్టిలో కరెక్ట్ అని చెప్పి మనకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము వినాలి. విన్న తర్వాత రక్షణ పొందాలి. రక్షణ పొందితే ఆ యొక్క కొస్తర ఏదైతే స్వస్థత ఉన్నదో ఆ యొక్క స్వస్థతను మనం ఉచితంగా పొందుకోగలుగుతాం. ఆ యొక్క కొస్తర ఏదైతే ఉందో స్వస్థత, దాన్ని మనం ఉచితంగా పొందుకోవాలంటే మొదటగా మనము రక్షింపబడాలి. రక్షింపబడితే మనకు ఉన్నటువంటి ఏదైతే ఉందో దేని జబ్బుల కోసం వస్తున్నాము, లేకపోతే రోగాల కోసం దేవుని సన్నిధికి వస్తున్నాము, వాటన్నిటికీ మనకు స్వస్థత కావాలంటే మొదట మనందరం రక్షింపబడాలి. అనేకులను రక్షించాలి. అనేకులు రక్షింపబడి వారందరూ వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించుకోవాలంటే మనందరినీ దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చే వారిగా మనం ఉండాలని చెప్పి రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ప్రార్థన చేయండి. అందరూ సహాయం దయచేయండి. అందరికీ
అందరికీ గురించి ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉన్నారు? చిన్న వాక్య ప్రకారంగా ప్రార్థన చేయండి. అవును నాయన, వచ్చారు నా ప్రభువా. మొట్టమొదటి ప్రభువారికి స్థలం ఇవ్వాలన్నా నీకు స్థలం వేయక నా ప్రభు. అవును నా ప్రభువా, సహాయం దయచేయండి ప్రభువా. అవును, సహాయం దయచేయండి ప్రభువా. జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా. అవును నా ప్రభువా, అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు. అవును ప్రభువా, సహాయం దయచేయండి నా ప్రభువా. నీ యొక్క విశ్వాసము కలిగి సాతాను అనేక విధాలుగా చేస్తాను. దుష్టక్రియలు మీకు లైపరచండి నా ప్రభువా. అవును నాయన, నీ దాన్ని కాపుదల దయచేయండి ప్రభువా. ఆమేన్. ఇంకొక చేయండి. అందరు ప్రార్థన ఏకీభవించండి. అవును నాయన, స్థానం ఇవ్వాలి నా ప్రభువా. ప్రభువా, అనేక మంది గుంపులు గుంపులుగా కూడిన ప్రభువా స్థానం ఇవ్వలేకపోతున్నారు నాయన. అవును నాయన, చేయండి ప్రభువా. అవును ప్రభువా. అవును నా తండ్రి, విని నా ప్రభువా విశ్వాసం కలిగి సహాయం వెనుక వలన విశ్వాసము కలుగుతుంది నా ప్రభువా. అయ్యా నా ప్రభు, నేను అనేక మందికి మాదిరికరంగా ఉండగా నాకు సహాయం దయచేయండి ప్రభువా. అవును ప్రభువా. అవునయ్యా, ఒక భారాభరితమైన జీవితాన్ని మాకు దయచేయండి నా ప్రభువా. మీరు మా కోసం ఎంతో శ్రమ పొందారు నా ప్రభువా. మీరు ఎంతో నలగొట్టబడ్డప్పటికీ నా ప్రభువా, ఎంత కలువలు మీరు రక్తం కాచారు నా ప్రభువా. అలాంటి నా ప్రభు శ్రమ మమ్మల్ని కాదన్నా కానీ నా ప్రభువా, నా కొరకు ప్రార్థన చేయమన్నాను. నా గురించి నలుగురికి స్వార్థను ప్రకటించమన్నాను నా ప్రభువా. అయ్యా నా ప్రభువా, అయ్యా నేను విని నా ప్రభు విడిచిపెట్టుకున్న నా ప్రభు విన్న వాక్య ప్రకారం నలుగురికి నా ప్రభువా బోధించేవారు సహాయం దయచేయండి. అవును ప్రభువా. ప్రకటించిన ప్రభువా. అవును ప్రభువా. అవును నాయన. అవును ప్రభువా. చేయండి నాయన. జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. అయ్యా నా ప్రభువా, స్వస్థపరచండి నా ప్రభువా. అయ్యా పక్షివాహన అలాగే జ్ఞాపకం చేసి అయ్యా ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. అవును నా ప్రభువా, నీవు తప్ప మాకు నీవే మా దిక్కుని మేము ప్రార్థన చేసేవారు నిలబెట్టుకున్న నా ప్రభువా. చూడాలి నా ప్రభువా. అయ్యా మా పట్ల మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించారు నా ప్రభువా. ఇది జరిగిస్తారని మేము నమ్ముతున్నాం నా ప్రభువా. సహాయం దయచేయండి. ఇంకొక చేయనమ్మా. వందనాలు
అందరూ ఎక్కిపోవచ్చండి. చివరి మాట అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును నాయనా. అవును అప్పుడు సందులో కూడా తీర్చేద్దాం ప్రభువా. కానీ ప్రభావ మా హృదయాలను తాగలేదు. అవును ప్రభువా, దేవుడు నా ప్రభువా. అవును నాయన, అయ్యా మమ్మల్ని రక్షించడానికి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మిమ్మల్ని ఆహ్వానించుకోవడానికి నా హృదయంలో చోటు లేదు నా ప్రభువా. అయ్యా నా హృదయంలో నా ప్రభువా ఇదిగా ఉంది. అయ్యా రక్షణ కావాలంటే నా హృదయంలో నీకు చోటు ఇవ్వాలి నా ప్రభువా. నా హృదయంలో నీకు చోటు ఇచ్చే వారి కొరకు సహాయం దయచేయండి నాయనా. అవును ప్రభువా, అవును ప్రభువా, కష్టాలు ఇంటి ద్వారా విశాలత కలగజేస్తున్నాను ప్రభు. అవును కానీ నా ప్రభు మేమైతే ముందు నా ప్రభు లోకానుసారమైన విశాలతలో ప్రభు మేము తిరుగుతున్నాం. తర్వాత దాని ఇంటి ద్వారా ఎంత కఠినమైందో అది మేము తెలుసుకోలేకపోతున్నాము ప్రభు. అవును తండ్రి, క్షమించాలి నా ప్రభు. అవును నాయన, అవును ప్రభు, అవును ప్రభు, నీ మార్గాన్ని మేము నడిచేవారికి సహాయం దయచేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. ఆరోగ్యాన్ని తీసుకుని అయ్యా నేను విశ్వాసం నుంచి ప్రతివాదిని నా ప్రభు ప్రతిపడుతున్నాను. అయ్యా విశ్వాసమైన రోగిని కూడా స్వస్థపడుతున్నాను. అవును నా తండ్రి, దేవుడు నాయన స్వస్థపరచండి నాయన. అవును ప్రభువా, అవును నాయన, అవును నా ప్రభువా. విశ్వాసమైన ప్రార్థన రోగిని కూడా స్వస్థపడుతున్నాను. విశ్వాసంతో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాము నా ప్రభువా. దయచేయండి నాయన. తీర్చివేయండి నా తీర్చివేయండి నా ప్రభువా. పూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. భారద్రోణులు నా ప్రభువా, దయచేయండి నా ప్రభువా. సహాయం దయచేయండి నా ప్రభువా. జరిగించండి నాయన. సహాయం దయచేయండి. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేస్తూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవా, కలిగిన మా తండ్రి, బంగారు తండ్రి, ఈ ఆరాధన క్రమంగా జరగడానికి మీరు చేసిన సహాయం బట్టి నీకు దేవా, ఈ దిన ఆరాధన క్రమంగా జరగడానికి మీరు సహాయం చేశారు. ఏ దుష్టుడికి అధికారం లేదు తండ్రి. మీరే అధికారిగా ఉండి దేవా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజు విన్న వాక్యాన్ని ప్రభానైనా బిడ్డలు తండ్రి విన్న వాక్యాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభావం అనేకులకి తండ్రి నైనా అనేకుల్ని రక్షణ మార్గంలోకి నడిపించులాగున తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి అనేకులకు బోధించులాగున మీరు సహాయం దయచేయండి తండ్రి. నైనా మేము ఒక్కలమే మారటం కాదు తండ్రి, మేము ఒక్కలమే రక్షింపబడటం కాదు కానీ ప్రభా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారందరూ తండ్రి కానీ రక్షణ మార్గంలోకి రావాలి. మరి ముఖ్యంగా తండ్రి నా కుటుంబంలో ఉన్నటువంటి వారు రక్షణ మార్గంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో దేవా
ఈ యొక్క మాటల్ని తండ్రి అందరికి తెలియజేయలాగా మీరు సహాయం దయచండి అడుగుతున్నాం ప్రభు. మీరే తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి ప్రభు. మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు. దేవా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి విన్న వాక్యాన్ని మోసుకొని వెళ్ళి తండ్రి వాక్యానుసారంగా జీవితాన్ని జీవించలాగా సహాయం దయచేయండి దేవా. మొదటిగా రక్షింపబడిన తర్వాత తండ్రి నువ్వు ఇచ్చేటువంటి స్వస్థత, నువ్వు ఇచ్చేటువంటి మేలులు పొందుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. మొదటిగా అయితే ఇక్కడ బాబు బిడ్డలు తండ్రి వాక్యాన్ని శ్రద్ధతో వినేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. నేను నమ్ముకున్నా అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఈ వాక్యాన్ని శ్రద్ధతో విని తండ్రి ఈ వాక్యాన్ని శ్రద్ధతో గమనించి ప్రభు గ్రహించుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఉద్దేశాలతో అయితే వచ్చారు వాటి ఉద్దేశాలు సఫలపరచమని ప్రార్థించుకుంటున్నాం. అలాగే తండ్రి రాత్రి కాల సమయంలో దేవా తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఇంతవరకు తల్లికి మంచి ఆరోగ్యానికి, శక్తిని, బలాన్ని దయచేసి దేవా. ఇంకా ఆ బిడ్డలో ఉన్న బలహీనతని ఏస్తున్నాములో బంధించండి తండ్రి, ఈ శక్తితో నింపండి దేవా. ఈ రక్త ప్రోక్షణ బిడ్డలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. యొక్క నీరుని ఏస్తున్నాములో లయపరచండి దేవా. పరిశుద్ధాత్మ ద్వారా అనేక గొప్ప కార్యం జరిగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. మేము రూఢిగా నమ్ముచున్నాము తండ్రి. సంఘంలో సాక్షిగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి దేవా. అపవాదికి చోటు లేదు తండ్రి, చీకటి శక్తులు, అంధకార శక్తులకు చోటు లేదు దేవా. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో కాల్చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి దేవా. నాయన దేవా పితరులు వెలిగించినటువంటి అగ్ని ప్రభు ఇది, ఈ అగ్నిని మేము ఆర్పకుండా దీన్ని రగిలించే వారిగా ఉండడానికి సహాయం దయచేయబడుతున్నాం ప్రభా. మీరే దీవించండి తండ్రి. బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి దేవా. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని ఏస్తున్నాములు విడిపించండి దేవా. దేవా తండ్రి మా యొక్క పాప దోషాలు ఏదైనటువంటి దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పారు. మీరు స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద మోపడి నేను మీ చింత మోస్తానని చెప్తున్నా దేవా. మేము దేని గురించి చింతిస్తున్నామో ఇది మీరు ఎరిగి ఉన్నారు దేవా. మా చింత యావత్తు మీ మీద మోపుతున్నాము తండ్రి దేవా. మా యొక్క చింతిస్తున్న దాని నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. సంతోషాన్ని, సమాధానాన్ని మాకు కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థించున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండండి తండ్రి. ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని మేము నమ్ముచున్నాం దేవా. ప్రార్థనకు మీకు సమాధానం కలుగు చేస్తారని చెప్పి రాత్రి కాల సమయంలో మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి దేవా. నాయన ఆరాధన క్రమంగా జరపడానికి మీరు సహాయం చేశారు దేవా. వారికి మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రి కాల సమయం ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మారించుము దేవా. కృమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. ముగించబడింది.